దాతలకు పేదలకు మధ్యవర్తిగా ఉంటూ గత 8 సంవత్సరాల నుండి ఫేస్బుక్ వేదికగా సాయం అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా పరోక్షంగా సాయం అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో చాలా పేదరికంతో పాటు ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ ప్లస్ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా సైకిల్ కొనివ్వలేని పేదరికంలో ఉంటున్నటువంటి ఆ విద్యార్థులకు దాతల సహకారంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, తర్వాత కర్ణాటక బళ్ళారి మిత్రులు, ఇతర దాతలకు సంబంధించిన వారు ఫేస్బుక్ పోస్టుకు స్పందించి సుమారు 1,25,000 రూపాయలు వారు ఈ పేద విద్యార్థుల సైకిళ్ళు కొనుగోలు కోసం సాయం చేశారు. నూతన సంవత్సర కానుకగా ఈరోజు ధర్మపురి తహసీల్దార్ కృష్ణ చైతన్య గారి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ 45 మంది విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు గత సుమారు 8 సంవత్సరాల నుండి 120 పేద కుటుంబాలకు కలిపి 1,50,00,000 రూపాయలు సహాయం జరిగింది పరోక్షంగా. ప్రతి నెల స్పందిస్తూ వైద్యం, ఎడ్యుకేషన్, మిగతా సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా పేదవారికి మేము ఉన్నామంటూ స్పందిస్తూ ఆ దాతలు ప్రతి నెల ఈ ఫేస్బుక్ పోస్టుకు స్పందిస్తూ సాయం అందిస్తున్నారు. వారి సహకారంతో నిరుపేదలను గుర్తించి ప్రతి నెల ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. నూతన సంవత్సర కానుకగా ఈ 45 మంది పేద విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయడం కూడా నాకు నిజంగా కూడా పరోక్షంగా సాయం చేసినా కూడా ఈ అవకాశం ఇచ్చిన ఆ దాతలకు కృతజ్ఞతని. అందరూ పిల్లలు కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ అవకాశం ఇచ్చిన దాతలకు, విద్యార్థులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు గౌతమ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మాది రామయ్యపల్లె. మాది నిరుపేద కుటుంబం. నేను రోజు నడుచుకుంటూ వస్తున్నాను. ఈరోజు నాకు సైకిల్ అందడం జరిగినది. నాకు సైకిల్ ఇచ్చిన దాతలందరికీ నా తరపున కృతజ్ఞతలు. రోజు 2 కిలోమీటర్ల నుంచి నడిచి వస్తున్నాను. నేను సరైన సమయానికి చేరుకోలేకపోతున్నాను. నేను వెళ్ళే వరకు 10:30 వరకు టైం అవుతుంది. నేను ఇంటికాడ కూడా పని చేయాల్సి వస్తుంది. అందుకు వలన నేను లేట్ రావాల్సి వస్తుంది స్కూల్కి. నేను అక్కడి నుంచి నడిచి రావడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఈ సైకిల్స్ ఇస్తున్న వారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు యువచేతన్. నేను 8th క్లాస్ చదువుతున్నా. మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కొల్వాయ్, బీర్పూర్ మండలం, జగిత్యాల జిల్లా. మాది రేకులపల్లి ఊరు. రోజు మేము నడుచుకుంటూ వస్తాం. ఇలాంటి మాకు సైకిల్ అందించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను దాతలందరికీ. ఇలాంటి సైకిల్ ఎన్నో నేను మంచిగా చదువుకొని వేరేటోళ్ళకి అందిస్తాను అనుకుంటున్నాను. సైకిల్ లేకుంటే బడికి పోవడం లేట్ అవుతున్నది. ఆర్థికంగా మనం వెనుకబడి ఉన్నాం. కానీ బడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి వెనుకబడతనం ఎక్కడ ఉంది? మన మనసులోనే నిర్ణయం కరెక్ట్గా లేదు. సమస్యలు ఉపాధ్యాయులకు ఉన్నాయి. నా పక్క కూర్చున్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రాం ఎప్పుడైపోతే మళ్ళీ నేను జూమ్ మీటింగ్లో పోవాలనేటువంటి ఆలోచనతో సార్ ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్స్ టైము. సో అందరికీ బాధలు ఉన్నాయి. కానీ మేము ఆ బాధలన్నీ కూడా ఏంటంటే గేటు బయటనే వదిలేసినాం. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే పిల్లలకు, కొంతమంది పిల్లలు చదువుకోవడానికి ఈ సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక కరెక్ట్ వేదిక ఉంటే సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మరి ఆ వేదిక ద్వారా లబ్ధి పొందినటువంటి బెనిఫిట్ అయినటువంటి విద్యార్థులు మరి చదువును కొనసాగించాలి. తర్వాత రమేష్ చెప్పినట్టుగా మీరు ఒక మంచి ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత మీరు కూడా మీ వంతుగా ఇతరులకు సహాయం చేయడము చేసుకోవాలి.